ప్రధాని మోదీ సర్కారుకు రైతులంటే గౌరవం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. ఇక శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులతో దాడి చేయించడం దారుణమన్నారు. ఇక మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతుంది. దీనికోసం ఇద్దరు పరిశీలకులు నియమించింది బీజేపీ అధిష్టానం. జమ్మూ కాశ్మీర్లో పడింట్ల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఎన్సీ నేతలు. ప్రధాని మోదీ సర్కార్కు రైతులంటే ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీ సరిహద్దులో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై దాడి చేయడం సరికాదన్నారు. బారికేడ్లు, వాటర్ కెనాన్స్, బాష్పవాయువులతో అడ్డుకోవడం దారుణమన్నారు. ఎంఎస్పీతో పాటు యూపీలో భూసేకరణకు వ్యతిరేకంగా అన్నదాతలు ఆందోళనకు దిగారు. డిమాండ్ల సాధనకు చలో ఢిల్లీ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు రైతులు. ये सरकार इस देश के अन्नदाताओं की, इस देश के किसानों की रत्ती भर इज्जत नहीं करती है। किसान शांतिपूर्ण तरीके से राष्ट्र की राजधानी आना चाहते हैं, बार बार दिल्ली आने से उन्हें रोक दिया जाता है। क्यों रोक दिया जाता है? क्या दिल्ली किसी की बकौती है? क्या किसान दिल्ली नहीं आ सकता है? क्या दिल्ली बीजेपी के नाम कर दी है इस सरकार ने? किसान शांतिपूर्ण तरीके से आए, उससे बात कीजिए, समाधान निकालिए, वार्ता कीजिए, चर्चा कीजिए। భారత్ త్వరలోనే ప్రపంచ తయారీ కేంద్రంగా మారుతుందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ఢిల్లీలో సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. దేశంలో స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి, సప్లై చైన్ ఉందన్నారు. భారత పారిశ్రామిక రంగంపై భాగస్వామ్య దేశాలకు నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు జయశంకర్. When we look at economic or technology domains, the case for trusted and reliable partnerships have actually increased in recent years. So a lot of what lies ahead would be in fashioning terms of engagement that are perceived and recognized to be mutually beneficial. And in that regard, the more that India can bring to the table, the stronger will be our appeal. ఆప్ సర్కార్ ఢిల్లీ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందన్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఆప్ నేతలు పాలనను పక్కన పెట్టి లిక్కర్ అమ్మకాల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ వయోవందనను ఢిల్లీ ప్రజలకు దూరం చేశారన్నారు మాండవీయ. हमने कई बार भारत सरकार ने लिखा है कि दिल्ली सरकार दारू बेचने में, लिकर पॉलिसी में जितनी रुचि लेती है उससे अधिक रुचि दिल्ली के लोगों की हेल्थ के लिए लेनी चाहिए और भारत सरकार उसके लिए आयुष्मान भारत योजना, आयुष्मान वयोवंदना योजना लेके आई है. మహారాష్ట్ర కొత్త సీఎంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం ఎంపిక కోసం ఇద్దరు పరిశీలకులను నియమించింది బీజేపీ అధిష్టానం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు విజయ్ రూపానిని పరిశీలకులుగా నియమించింది. డిసెంబర్ 4న జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పరిశీలకులుగా ఉంటారు. అదే రోజు సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో పండిట్లు ఎప్పటికీ భాగమేనన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. తాను సీఎంగా ఉన్నప్పుడు పండిట్ల రక్షణకు కృషి చేశానన్నారు. కొన్ని అనుకోని ఘటనలతో కాశ్మీర్ను విడిచి వెళ్లారన్నారు. మోడీ పాలనను ముస్లింలు సురక్షితం కాదని భావిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగంలో మత వివక్షకు స్థానం లేదన్నారు ఫరూక్ అబ్దుల్లా. अनसेफ कर रहा है, मगर इसको मैं हुकूमत हिंदुस्तान से कहूँगा इसको बंद करो, क्योंकि मुसलमान को समंदर में नहीं फेंक सकते. 24 करोड़ मुसलमानों कहाँ फेंकेंगे? इसलिए मुसलमानों के साथ भी बराबर का सलूक कीजिए. वही हमारा आईन है, सब बराबर हैं यहाँ, और उस चीज़ को इनको याद रखना चाहिए. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం సరికాదన్నారు జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. జేపీసీలో సభ్యుడైన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మీడియాకు స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే జేపీసీ ముందు చెప్పాలన్నారు జగదాంబికా పాల్. तो जब तक कि उसकी रिपोर्ट ना आ जाए और वो सदन में प्रस्तुत ना हो जाए, उससे पहले अगर ममता बनर्जी जिस तरह से बिल ला रही उनकी सरकार, तो इससे साफ है कि वो केवल तुष्टीकरण की राजनीति करना चाहते हैं. इससे वो संदेश देना चाहते हैं कि हम इस वक्फ अमेंडमेंट बिल के ही खिलाफ हैं. యూపీ సంబాల్ ఘటనకు సీఎం యోగి సర్కార్ నిర్లక్ష్యమే కారణమన్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. సంబాల్లో కర్ఫ్యూ తొలగించగానే సందర్శిస్తామని తెలిపారు. బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా లక్నోలోని కాంగ్రెస్ స్టేట్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. నిజాలు బయటకు రావద్దని యోగి సర్కార్ ప్రతిపక్షాలను అడ్డుకుంటోందన్నారు కాంగ్రెస్ నేతలు.